కవితపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కవిత ఎలా స్పందిస్తారన్న దానిపైన ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సంగతి. అటు బీఆర్ఎస్ నేతల్లోనూ, ఇటు కవిత ఏర్పాటు చేసుకున్న జాగృతి నేతల్లోనూ కూడా ఒకటే ఉత్కంఠ. కవిత ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు? కవిత కొత్త పార్టీ పెట్టనున్నారా? బయటికి అందుకే వస్తున్నారా? కొంతకాలంగా బీఆర్ఎస్పై లేదా పార్టీలో ఉన్న నాయకులను ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు వాస్తవం? బీసీ కాన్సెప్ట్ ప్రధాన అంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దివాళీకి లాంచ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్గా మారిన తర్వాత మరి టీఆర్ఎస్ పేరునే తన పార్టీగా పెట్టుకొని కొనసాగిస్తారా, లేకపోతే కనుక వేరే కొత్త పార్టీ పేరు ఏదైనా ఆలోచనలో ఉందా అనేది తెలియాలి. ఇప్పటికే ఈ పేరుకు ప్రాచుర్యం ఉండడంతో జనాల్లోకి వెళ్ళడం సులభం అన్నట్లుగా కూడా భావిస్తుంది. సో ముఖ్యంగా ప్రధానంగా టీఆర్ఎస్ అనే పేరుకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. లేదంటే కనుక కవిత కార్యవర్గం లేకపోతే కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.